T20 వరల్డ్ కప్ లో టీమిండియాకు ఒక బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మకు అనారోగ్యం కారణంగా మ్యాచ్లకు దూరం అవుతున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా స్టమక్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు అభిషేక్ శర్మ. ఇన్ఫెక్షన్ కారణంగా డీహైడ్రేషన్కు గురైనట్లుగా తెలుస్తోంది. భారీగా బరువు తగ్గిపోయాడంటూ సమాచారం అందుతోంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ పూర్తిగా కోలుకోలేదు అంటూ సమాచారం అందుతోంది. ఇవాళ నమీబియా మ్యాచ్కు అభిషేక్ దూరం కాబోతున్నారు. అభిషేక్ ప్లేస్లో సంజు శాంసన్కు ఛాన్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇషాన్ కిషన్తో కలిసి ఓపెనింగ్ చేయబోతున్నాడు సంజు. ఆదివారం ఇండియా పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్తో మ్యాచ్కు అభిషేక్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికైతే హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు అంటూ తెలుస్తుంది. మనందరికీ తెలిసింది, అమెరికాతో జరిగినటువంటి మ్యాచ్లో అభిషేక్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత భారత్ బౌలింగ్ సమయంలో కూడా మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో సంజు శాంసన్ ఫీల్డింగ్కి రావడం, తర్వాత జట్టు విజయం సాధించిన తర్వాత కూడా పోస్ట్ మ్యాచ్ షేక్ హ్యాండ్ సమయంలో కూడా అభిషేక్ కనిపించలేదు. అంటే ఏ స్థాయిలో అతని హెల్త్ అప్సెట్ అయింది అనేది ఇది కొంతవరకు ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. అంటే కనీసం మ్యాచ్ సమయంలో రాలేకపోయాడు, మనకి ఆట ఆడలేకపోయాడు. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ హ్యాండ్ షేక్స్ ఉంటాయి, ఆ సమయంలో కూడా కనీసం బయటికి రాలేకపోయాడు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఏదైనా చిన్న చిన్న హెల్త్ కండిషన్స్ కారణంగా రెస్ట్ తీసుకున్నప్పటికీ ఆ టైంలో బయటకు వస్తుంటారు, కానీ అప్పుడు కూడా బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో కండిషన్ ఆ టైంలో చాలా క్రిటికల్గా ఉంది అంటే చాలామంది అంచనా వేశారు. అయితే ఈ అసిస్టెంట్ కోచ్ ర్యాంటన్ కూడా దీనికి సంబంధించి కొంత డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కడుపు సంబంధిత ఇబ్బందులతో కొంత బాధపడుతున్నాడని, అంటే స్టమక్లో కొన్ని రకాల అల్సర్ ఏదో వచ్చినట్లుగా కనిపించిందని, ఈ నేపథ్యంలో మరొక 2 రోజుల్లో కోలుకునే అవకాశం ఉంది అన్నారు. అయితే నమీబియాతో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని ముందుగా అనుకున్నారు, కానీ పరిస్థితి చూస్తే అలా అనిపించడం లేదు. పూర్తిగా కడుపు ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉండడంతో స్టమక్లో అతను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరడం మనం వరుసగా చూసాం డీటెయిల్స్. అయితే ఇప్పుడు ఖచ్చితంగా మ్యాచ్కి అయితే రాలేకపోతున్నాడంటూ తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సండే మ్యాచ్కైనా వస్తాడా, పాకిస్తాన్ మ్యాచ్కైనా వచ్చే అవకాశం ఉందా అనేదే ఇప్పుడు చాలా కీలకం. హై వోల్టేజ్ మ్యాచ్, ఖచ్చితంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓపెనర్ మంచి డాషింగ్ ఓపెనర్ మనకి, అలాంటిది ఖచ్చితంగా ఇలాంటి ఒక కీలకమైన సమయంలో ఆటకు దూరం అవ్వడం అనేది ఈవెన్ ఆటగాళ్ళకు కూడా ఖచ్చితంగా పాకిస్తాన్తో మ్యాచ్ అన్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ప్రపంచం అంతా కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారు, అన్ని క్రికెట్ అభిమానులందరూ. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే హై వోల్టేజ్లో ఉంటుంది. ఇండియన్ అభిమానులందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మ్యాచెస్లో పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. పర్ఫామ్ చేసిన తర్వాత ఒకవేళ పర్ఫామ్ బాగా చేస్తే ఆ పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది, మైలేజ్ డిఫరెంట్గా ఉంటుంది ఏ ఆటగాడికైనా సరే. ఇలాంటి మ్యాచ్ల్లో పర్ఫామ్ చేయాలన్నటువంటి చాలా ఎగ్జైట్మెంట్తో కూడా ఉంటారు. అలాంటిది ఇంత గొడవ తర్వాత దట్టు పాకిస్తాన్ మ్యాచెస్ ఆడమని చెప్పడం, బంగ్లాదేశ్ విషయంలో మనం చూసాం గొడవ పడడం, ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడం. మనం కూడా ఒకనొక టైంలో ఐసీసీ సరే మీరు రెడీ అయిపోండి, పరిహారం చెల్లించుకోవడానికి ఫైన్కి రెడీ అయిపోండి అని చెప్పడం, కానీ ఆ తర్వాత చాలా పెద్ద లాస్ని అసిస్ట్ చేసిన తర్వాత ఇక లాభం లేదని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని మ్యాచెస్కి వస్తూ మమ్మల్ని బతిమలాడితే మేము వచ్చాం, ఇండియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందని చెప్పడం, ఇవన్నీ మనం చూసాం. ఆఫ్టర్ ఆల్ ది స్ట్రగుల్ ఖచ్చితంగా మ్యాచెస్ మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా చాలా ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాళ్ళ యొక్క ప్రాక్టీస్కి సంబంధించి ట్రోలింగ్ జరుగుతుంది, ఈ మొత్తం గొడవకి సంబంధించి ట్రోలింగ్ జరుగుతుంది. ఇంత ట్రోలింగ్ తర్వాత వరల్డ్ వైడ్గా ఇంత పెద్ద డిస్కషన్ కేవలం ఇండియా పాకిస్తాన్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అందరూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఒక క్రూషియల్ మ్యాచెస్కి దూరం అవ్వడం అనేదే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా చెప్తున్నారు. ఈవెన్ ఇండియాకు కూడా ఒక మంచి ఓపెనర్ బ్యాట్స్మెన్ అనే లేకపోవడం అనేది, కొంత కొరవడ్డం అనేది ఖచ్చితంగా ఒక లాస్గానే చెప్తున్నారు. అయితే సంజు వస్తున్నాడు అంటున్నారు. సో చూడాలి ఈ మ్యాచెస్కి సంబంధించి ఎలా ఉంటుంది అనేది. సండే లోపైన, ఈరోజైతే మ్యాచ్కి రావడం లేదంటున్నారు, మరి సండే లోపైన వస్తాడా రాడా అనేదే చూడాల్సి ఉంది. అయితే అసలు ఏం జరిగింది, లైక్ ప్రజెంట్ కండిషన్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే హెల్త్ బులెటిన్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అభిషేక్ హెల్త్ రిపోర్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. తాజాగా ఈ రిపోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే కడుపు ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉందని, అట్ ది సేమ్ టైం స్టమక్ ఇన్ఫెక్షన్, అట్ ది సేమ్ టైం వాతావరణ మార్పు కారణంగా కూడా జ్వరం చాలా తీవ్రంగా ఉందని, డీహైడ్రేషన్ వల్ల శరీరంలో నీరు తగ్గిపోయిందని, చాలా తక్కువ సమయంలోనే ర్యాపిడ్గా వెయిట్ తగ్గిపోయాడంటూ కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఢిల్లీ గంగారాం హాస్పిటల్లో జాయిన్ చేశారు నిన్న. అయితే ప్రజెంట్ అబ్జర్వేషన్లో ఉంచారు. కొంతవరకు ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గా ఉన్నట్లుగా తెలుస్తుంది.
పూర్తి స్థాయిలో ఫిట్గా లేడు అంటూ తెలుస్తుంది. మ్యాచ్ ఆడడం చాలా కష్టం అంటున్నారు. కొంత రెస్ట్ అవసరం అంటూ వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్కి కూడా హాజరు కాలేదు నిన్న. ఇక ఈరోజు మ్యాచ్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పాకిస్తాన్తో మ్యాచ్కి వెళ్లే ముందు ఫిట్నెస్కి సంబంధించి ఒకసారి టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే మేబీ రేపు లేదా ఎల్లుండి రేపు టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ రేపు ఈవినింగ్ జరిగేటువంటి ఆ టెస్ట్లో కనుక తను ఫిట్గా లేడు అని తెలిస్తే ఇక సండే జరగబోయేటువంటి మ్యాచ్కి దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎప్పటిలోపు కోలుకుంటాడు అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేం. కొంతవరకు ఇప్పుడు సిచ్యువేషన్ బెటర్ అయినట్లుగా తెలుస్తుంది హెల్త్ కండిషన్. కానీ పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది, మరి స్టమక్లో ఉన్నటువంటి ఈ ఇన్ఫెక్షన్ ఇదంతా ఎప్పటికి తగ్గుతుంది, ఒకవేళ మళ్ళీ మ్యాచ్లోకి వచ్చినా పూర్తి స్థాయిలో అంత వేగంగా బరువు తగ్గిపోవడం కానీ, డిహైడ్రేట్ అయిపోవడం, జ్వరం రావడం, వీటన్నిటి నుంచి కోలుకొని రాగలుగుతాడా లేదా, వచ్చినా ఎంతవరకు స్ట్రాంగ్గా ఉండగలుగుతాడు, ఓపెనర్గా ఉండగలుగుతాడు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇండియాకు కూడా చాలా కీలకమైనటువంటి ప్లేయర్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అభిషేక్ని సంజు రీప్లేస్ చేయగలుగుతాడా నిజంగా? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి.